వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మేమైతే ట్రిప్కి వెళ్ళామన్నమాట. ఆ ట్రిప్కి ఎక్కడికి వెళ్ళాం, ఎలా ఏవేవి ప్లేసెస్ విజిట్ చేసామనేది మీకు కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇప్పటి నుంచి. సో ఇది వచ్చేసి సంపర్క్రాంతి ట్రైన్ అనమాట, కర్ణాటక సంపర్క్రాంతి. మేము గుంటకల్ నుంచి టోటల్గా 36 మెంబర్స్ స్టార్ట్ అయిపోయాం. అక్కడ నుంచి మేము న్యూఢిల్లీకి రీచ్ అయ్యామన్నమాట. సో టోటల్గా 1.5 డే ట్రావెల్ చేసి మేము న్యూఢిల్లీకి రీచ్ అయిపోయాం మార్నింగ్ 8:30 కల్లా. సో అక్కడ నుంచి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వందే భారత్లో వెళ్తూ ఉన్నాము. సో వందే భారత్ ఫస్ట్ టైం అనమాట మేము వెళ్ళింది. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఫస్ట్ జర్నీ కదా, ఎలా ఉంటుంది ఏంటి అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. చూడ్డానికైతే చాలా బాగుంది. సో చూడాలి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఆఫ్టర్నూన్ 3:30కి మేము న్యూఢిల్లీ స్టేషన్లో స్టార్ట్ అయిపోయాం. అండ్ చూడ్డానికైతే అపియరెన్స్ లైక్ ఏరోప్లేన్ లాగా అనిపించింది నాకు. లగేజ్ పెట్టుకోవడానికి అంతా చాలా బాగుంది. అండ్ చాలా బాగుంది, చూడ్డానికైతే చాలా బాగుంది. అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ అంతా కూడా నాకు ఏదో ఏరోప్లేన్లో వెళ్తున్నట్టు అనిపించింది, చాలా బాగుంది. అండ్ లగేజ్ పెట్టుకోవడానికైతే చాలా బాగా ఇచ్చారు. అండ్ చాలా చాలా ఎక్సైటెడ్ అనమాట, ఫస్ట్ టైం కదా వందే భారత్. సో ఇది లాంచ్ అయ్యి చాలా రోజులు అయినప్పటికీ మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి చాలా చాలా ఎక్సైటెడ్గా, చాలా థ్రిల్లింగ్గా, చాలా హ్యాపీగా అనిపించింది. టోటల్గా మేము 9 hours ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ట్రైన్లో. సో వెళ్ళగానే వాటర్ బాటిల్స్ పెట్టారు. సర్వీస్ అయితే చాలా బాగుంది. అండ్ అఫ్కోర్స్ కాస్ట్ కూడా అలాగే ఉంది కదా. సో అక్కడ మొత్తం డిస్ప్లే అవుతుంది అనమాట, అంటే ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుంది, ఏ ప్లేసెస్ మీదుగా వెళ్తుంది అని చెప్పి మ్యాప్ చాలా బాగా ఇచ్చారు. విండో సీట్లో నుంచి బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాము. బట్ లైటింగ్ డల్ అయిపోవడం వల్ల పెద్దగా చూడలేకపోయామన్నమాట. సో ఎనీహౌ ఫస్ట్ అయితే చాలా బాగుండింది. బట్ వెళ్తూ బోర్ కొట్టేసింది అనమాట ఇంకా కొద్దిసేపటికి. అండ్ మీరు ఎంతమంది వందే భారత్లో ట్రావెల్ చేశారు అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వెళ్ళిన కొద్దిసేపుకి అరౌండ్ 4 to 5 మాకు స్నాక్స్ అయితే ఇచ్చారనమాట. స్నాక్స్ అయితే ఒక్కొక్కరికి ఒక ప్లేట్ ఇచ్చేసారు. సో ఈగర్ టు ఈట్, బాగా ఆకలి మీద ఉన్నాం కదా. సో 1.5 day మొత్తం ట్రైన్లో ఫుడ్ సఫిషియెంట్గానే తీసుకున్నాం కాబట్టి బాగా ఆకలి మీద ఉన్నాం. సో మాకైతే ఏమేమి ఇచ్చారంటే టమోటా కెచప్, ఏదో స్వీట్ ఇచ్చారు, సోన్ పాపిడి ఇచ్చారనమాట. అండ్ మిక్స్చర్, పోహా మిక్స్చర్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి యాపిల్ జ్యూస్ ఇచ్చారనమాట. అండ్ ఆ ప్యాకెట్లో వేడి కచోరీ ఇచ్చారు. సో చాలా వేడిగా ఉండిందనమాట. సో ఫస్ట్ అయితే కచోరీ తినేసాము. అండ్ నెక్స్ట్ స్వీట్, ఆ ప్లేట్ మొత్తం కూడా మెల్లమెల్లగా ఖాళీ చేసేసామన్నమాట. సో తిన్న కొద్దిసేపుకే ఒక 1/2 hour లోపే మాకు హాట్ వాటర్ ఇచ్చారనమాట. హాట్ వాటర్ ఎందుకు ఇచ్చారా అనుకున్నా, తర్వాత అర్థమైంది. సో వాళ్ళు ఇచ్చిన మసాలా చాయ్ మిక్స్ వచ్చేసి దాంట్లో యాడ్ చేస్తే టీ అవుతుందంట. సో ఫస్ట్ టైం కదా, నాకు కూడా తెలియదు. సో ఎలా ఉంటుందో ఏమో టేస్ట్ అనుకున్నా, బట్ చాలా బాగుంది. ఇలాచీ ఫ్లేవర్ అండ్ షుగర్ కూడా దాంట్లోనే యాడ్ చేస్తున్నారు. టీ అయితే చాలా బాగుండింది, కొంచెం రిఫ్రెష్మెంట్గా అనిపించింది అనమాట. సో వేడిగా టీ అయితే తాగేసాం. అండ్ నెక్స్ట్ కొద్దిసేపుకే
మళ్ళీ డిన్నర్ కోసం వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. సో ట్రైన్ మొత్తం అలా వెళ్ళొచ్చామన్నమాట. మా వాళ్ళు అలా అక్కడక్కడ ఉన్నారనమాట. అంటే C2లో కొంతమంది, C3లో కొంతమంది, అలా నెక్స్ట్ కోచ్లో అలా ఉన్నారు. సో అలా చూసొద్దామని చెప్పి అలా వెళ్ళాము. అండ్ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. ట్రైన్ నీట్గా చాలా బాగుంది. వాష్రూమ్స్ అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుంది ప్యాసింజర్స్కి. సో మేమన్నమాట అందరం కలిసి స్టార్ట్ అయిపోయాం. సో వాళ్ళు కూడా మా కోసం ఇలా వచ్చారు. అందరికీ అలా హాయ్ చెప్దామని ముందుకెళ్ళాం. సో వీళ్ళైతే రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ. సో వీళ్ళ టేబుల్ బాగా అనిపించింది. మిడిల్లో బాగా డైనింగ్ టేబుల్ లాగా ఉందన్నమాట. సో అలా కొద్దిసేపు అటు ఇటు ట్రైన్లో తిరిగేలోపు మళ్ళీ నైట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డిన్నర్ టైం అనమాట. ఇంకా నైట్ అయిపోయింది. సో చాలా టైర్డ్ అయిపోయాం మేము చెప్పాలంటే. 2 days అరౌండ్ 2 days జర్నీ చేసినట్టే ఉంది. బాగా టైర్డ్ అయిపోయాం. సో ఈగర్ టు ఈట్ డిన్నర్ అనమాట. నెక్స్ట్ మన డిన్నర్ ప్లేట్ అయితే వచ్చేసింది. డిన్నర్లో మాకు ఇవన్నీ ఇచ్చారు. వీటిలో మాకు ఒకటి మీల్స్ అండ్ 2 types ఆఫ్ కర్రీస్, లైక్ ఒకటి దాల్, ఒకటి పన్నీర్ కర్రీ, దాల్, వైట్ రైస్ అండ్ బఠానీ ఆలు కర్రీ ఇచ్చారు. అండ్ పిక్కిల్ ఇచ్చారు, కర్డ్ ఇచ్చారు అనమాట. అండ్ పుల్కాస్ కూడా ఇచ్చారు. 3 పుల్కాస్ ఇచ్చారనమాట. అండ్ బాగుండింది ఫుడ్ అయితే బాగుండింది. ఓకే. పుల్కా కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా బాగా వండిందనమాట. సో బాగా తినేసాం. ఆకలి మీద ఉన్నాం కదా, లాగిచ్చేసాం. సో డిన్నర్ చేసిన కొద్దిసేపటికి మా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాం అనమాట. మీరు ఇది చూసిన తర్వాత గుర్తుపట్టి ఉండవచ్చు కొంతమంది. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో చెప్తాము మేము ఎక్కడికి రీచ్ అయ్యాము ఏంటి అని చెప్పి. ప్లీజ్ డూ ఫాలో. బాయ్ బాయ్.